శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. స్పై టీవీ ప్రేక్షకులకి నమస్కారం. గురుగ్రహం యొక్క మార్పులో భాగంగా జూన్ 2వ తారీఖు నుండి ద్వాదశ రాశుల వారికి కూడా అనుకూల పరిస్థితులు ఉన్నాయి, మిశ్రమ ఫలితాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఈ యొక్క గురు గమనంలో భాగంగా గోచార రీత్యా ఎటువంటి మార్పులు నెలకొంటాయి, ఎలాంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేస్తాము అనేటువంటి విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి సంబంధించి గురుగమనంలో భాగంగా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే వీరి యొక్క కర్కాటకంలోనే గురుగ్రహ సంచారం అనేటువంటిది జరుగుతుంది. ద్వితీయంలో సింహరాశిలో ఈ యొక్క కేతుగ్రహ సంచారం అనేటువంటిది ఉంది. షష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహ సంచారాలు, అలాగే అష్టమ స్థానంలో కుంభంలో రాహుగ్రహ సంచారము, అంటే 8వ ఇంట, నవమ స్థానంలో మీనంలో శనిగ్రహ సంచారము, దశమ స్థానంలో మేషంలో వచ్చేసి కుజగ్రహ సంచారము, దశమ స్థానంలో అంటే కర్మస్థానం కింద చూస్తాము. ఏకాదశ స్థానమునందు అంటే వృషభంలోకి వచ్చేసరికి శుక్రుడు బుధగ్రహం యొక్క సంచారం అనేటువంటిది, ద్వాదశ స్థానంలో మిథునంలో సూర్యగ్రహ సంచారం అనేటువంటిది జరుగుతుంది. ఈ గ్రహ సంచారాల్లో భాగంగా ముఖ్యంగా అందులో కీలకమైనటువంటిది కర్కాటకంలోకే గురువు రావడం అనేటువంటిది చాలా మంచిది, అంటే ఉచ్చస్థితి పొంది ఉంటాడు అనమాట. ఈ సమయంలో విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి బుధగ్రహం వలన వీరు ఎంచుకున్నటువంటి పనులన్నీ కూడా అద్భుతంగా పూర్తి చేస్తారు. తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా చాలా మంచి డెసిషన్ తీసుకున్నారనేటువంటి దాని వల్ల ఉంటారు. జ్ఞాపక శక్తి పెరుగుతుంది, వివేకం పెరుగుతుంది. లాభంలో బుధుడు ఎప్పుడు కూడా ఉన్న కారణం చేత మార్కులు కూడా మంచిగా సాధించేటువంటి అవకాశం ఉంది. ఫారిన్ కంట్రీకి వెళ్ళి చదవాలనుకున్న వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే గృహిణులకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే మనము ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకు సంబంధించి చెప్పేటప్పుడు చాలా మంది ఏంటంటే గృహిణులు అంటే ఆడవాళ్ళు ఇంట్లో ఉండే వాళ్ళే కాదండి, వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు ఉండొచ్చు, ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు ఉండొచ్చు. వీరికి సంబంధించి ఈ వాతావరణం అంతా చాలా సంతోషంగా ఉంటుంది. అంతా కూడా గురుగమనంలో భాగంగానే పిల్లల యొక్క ప్రగతి కూడా వీరికి చాలా ఆనందాన్ని ఇస్తుంది. సమాజంలో బంధువర్గంలో మంచి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. 2వ ఇంట ఉన్నటువంటి కేతుగ్రహ సంచారం వలన కొంతమంది కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు చిన్నపాటి అపార్థాలు వచ్చేట్టుగా మీరు ఒకటి మాట్లాడితే అవతల వాళ్ళు ఇంకోటి అర్థం చేసుకునే విధంగా ఉంటారు. ఆ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఉద్యోగస్తులకు సంబంధించిన విషయానికి వస్తే దశమ స్థానాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. అలాగే కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. నవమంలో ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని తీసుకోవాలి. కెరీర్ పరంగా పెద్ద మైలురాయిగా ఈ నెలంతా కూడా వీరిని మనం పరిగణలోకి తీసుకోవాలి. చాలా శక్తివంతమైనటువంటి విషయాలు కూడా వీరు చాలా సులభంగా చేస్తారు. ఆఫీసులో అధికారుల దగ్గర వీరికి ప్రాధాన్యత పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టులు, కొత్త పదవులు వీరికి అందించేటువంటి అవకాశం ఉంది. శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. అలాగే వీరి జీతం కూడా పెరగడం, ఇన్సెంటివ్స్ రావడం, అనుకున్న చోటికి ట్రాన్స్ఫర్స్ అవ్వడం కూడా జరుగుతుంది. గురువు అనేటువంటి వాడు మైగ్రేషన్ కి కానీ, లాభానికి కానీ, అలాగే ఈ యొక్క ప్రమోషన్ కి కూడా కారకత్వం అవుతాడు. అలాగే ఈ యొక్క లాభస్థానంలో ఉన్నటువంటి కారణం చేత వ్యాపారస్తులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే ఏకాదశ స్థానం ద్వితీయ లాభస్థానం కింద పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి అక్కడున్న గ్రహ సంచారాల వల్ల కొత్త డీల్స్ అందుతాయి. వీరి యొక్క వ్యాపార విస్తీర్ణత పెరుగుతుంది. అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారాలు కూడా చేసేటువంటి వాళ్ళు చాలా సృజనాత్మకతతోని, అవగాహనతోని వీరి యొక్క వ్యాపారం అనేటువంటిది కొనసాగుతూ ఉంటుంది. రాజకీయ నాయకులకు సంబంధించిన విషయానికి వస్తే కనుక దశమంలో ఉన్నటువంటి గ్రహ సంచారాల్ని, అలాగే వీరి యొక్క రాశిలో సంచారం చేస్తున్న గురుగ్రహ సంచారం వలన వీరి మాట తీరు పెరుగుతుంది. ఆలోచించి మాట్లాడేటువంటి తత్వం, అంటే వాక్చాతుర్యం అనేటువంటిది పెరుగుతుంది. వీరి యొక్క మాట వలన చాలా మంది అంటే కొంతమంది ఏమవుతుందనంటే మాట్లాడినప్పుడు వాళ్ళ మాటల వల్ల బాగా ప్రభావితులు అవుతారు. అలా ప్రభావితమైనటువంటి జనాలందరూ కూడా ఫాలోవర్స్ గా మారే అవకాశం కనిపిస్తూ ఉంది. వ్యూహాలన్నీ కూడా వీరు రచించిన వ్యూహాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. వివాహానికి సంబంధించి కానివ్వండి, అలాగే వివాహం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకు సంబంధించి కానివ్వండి, వీరు ఉన్నటువంటి గ్రహ సంచారాలు, వీరి యొక్క రాశిలో సంచారం చేస్తున్నటువంటి గురుగ్రహ సంచారం వలన ఒకటి గుర్తుంచుకోండి, కర్కాటక రాశి వారికి ఈ యొక్క సంవత్సరం అంతలో కూడా ఈ నెల చాలా కీలకమైంది. బలమైనటువంటి కారణాల చేత వివాహం కుదురుతుంది, నిశ్చయం అవుతుంది. అలాగే సంబంధాలు కుదరడంతో పాటుగా కొన్ని ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. వివాహ బంధం ఖచ్చితంగా బలపడుతుంది, ముందుకెళ్తారు. రైతులకు సంబంధించిన విషయానికి వస్తే వీరికి
చాలా లాభసాటిగా వ్యాపారం కొనసాగుతూ ఉంటుంది. వీరికి వ్యాపారానికి అంటే రైతులు భూ సంబంధిత వ్యాపారాలు, ధాన్య వ్యాపారాలు, గింజలు సంబంధించి కౌలు తీసుకున్నటువంటివన్నీ కూడా లాభంలో ఉంటాయి. ప్రయత్నాలన్నీ అంటే వీరు చేసిన ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవుతాయి. మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్నటువంటి లాభసాటైనటువంటి ఈ యొక్క వ్యవసాయమే వీరు కూడా చేస్తారు. అలాగే వృద్ధులకు సంబంధించిన విషయానికి వస్తే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వీరు ఎక్కడికైనా సరే బయటికి సంచారం చేసేటువంటి అవకాశం ఉంటుంది. వీరి ఆరోగ్యరీత్యా చూసుకుంటే ఇన్ఫెక్షన్స్‌కి సంబంధించిన ఇబ్బంది వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. కొన్ని కొన్ని ఆరోగ్య సమస్యలు బాగా వేధిస్తూ ఉంటాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. మోకాల నొప్పుల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం ఈ 15 రోజుల్లో ఎక్కువగా గోచరిస్తూ ఉంది. విడాకులకు సంబంధించి ఎదురు చూసే వాళ్ళు కానివ్వండి, అలాగే ఎవరైతే కోర్టు కేసుల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా ఓపిక పట్టడం వల్ల వీరు అనుకున్న పనులన్నీ కూడా సాధిస్తారు. వీరి ఓపిక అంటే వీరి యొక్క సహనాన్ని చాలా మంది పరీక్షిస్తారు. వీరు కామ్‌గా ఉండడం వలన అవతల వాళ్ళు చాలా తేలికగా మాట్లాడేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వాటన్నిటిని కూడా తిప్పికొట్టేటువంటి క్రమంలో ముందుకెళ్తారు. నెల ఆఖరులో చాలా మంచి సత్ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అలిమనీ అనేటువంటి దాని కోసం అంటే భరణం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు ఔట్ ఆఫ్ ది కోర్ట్ చర్చలు చేసి లాభంతోనే బయటికి వెళ్ళే అవకాశం ఉంది. అది కూడా బుధగ్రహ సంచారం వలన కాంప్రమైజ్ అవ్వకుండా అంటే ఔట్ ఆఫ్ కోర్ట్‌కి వెళ్తే కాంప్రమైజ్ అవ్వడం కాదని వీరు తేల్చి చెప్తారు. ఇలాంటి అనుకూలమైన పరిస్థితులు ఉన్నా కొన్ని కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. అలాంటి ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడడానికి ఏ రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక వీరు ఏ మంత్రం చదవాలి అనేటువంటి విషయానికి వస్తే గనక ఓం శ్రీమాత్రే నమః ఈ మంత్రాన్ని గృహిణులందరూ కూడా నిత్యము కనీసం 40 సార్లు చదవాలి ప్రతిరోజు. ఏ పరిస్థితులలో ఉన్నా మీరు ఇన్ కేస్ మీరు మెన్సెస్ ప్రాబ్లం ఉండి డేట్లో ఉన్నా సరే మనసు లోపల ఈ యొక్క మంత్రాన్ని చదువుకోవచ్చు. చాలా మందికి ప్రసాదం తినాలి అనేటువంటి అనుమానం కూడా ఉంటుంది. అసలు మనం దేవుడికి నైవేద్యం పెట్టంది ఏది తినొద్దు. మనం తినేది ప్రతిదీ ప్రసాదమే. రైతన్న కట్ చేసి కోతలు కోసి ప్రసాదం పెట్టిన తర్వాత చేస్తాడు కాబట్టి ప్రతిదీ భగవత్ ప్రసాదమే. దాంట్లో సందేహం లేదు. అయితే ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళు నిత్యము కూడా ఓం గం గణపతయే నమః అన్నటువంటి మంత్రాన్ని చదువుతూ ధ్యానం చేసుకోవడం మంచిది. ఒక చీకటి రూమ్‌లో ఆవు నెయ్యితోని దీపం వెలిగించి ఆ దీపాన్ని అలాగే కనురెప్ప ఆర్పకుండా ఒక పావుగంట సేపు చూడడం వల్ల కంటికి ఉన్నటువంటి దృష్టి దోషం పోతుంది. దృష్టి పెరుగుతుంది. చదివింది బాగా గుర్తుంటుంది. విద్యార్థులందరూ కూడా చేయాలి. వీలైతే గరక పోచలు 108 గరక పోచల్ని గం గణపతయే నమః అన్న మంత్రాన్ని చదువుకుంటూ 108 పోచల్ని కలెక్ట్ చేసి ఒక చిన్న రౌండ్ షేప్‌లో చేసి దారంతో కట్టి గణపతి పాదాల దగ్గర పెట్టి గుంజులు తీయడం వల్ల విశేషంగా పిల్లలకున్న దోషం పోతుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు దక్షిణామూర్తి యొక్క స్తోత్రం నిత్యం పొద్దున సాయంత్రం చదవండి. లేదా పొద్దునప్పుడు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. తర్వాతకి సాయంత్ర సమయంలో ఓం నమః శివాయ అన్నటువంటి మంత్రాన్ని నిత్యం 108 సార్లు చదవండి. మీ ఆఫీస్‌లో మీరు కాళ్ళు చేతులు కడుక్కొని కింద కూర్చొనైనా సరే చదవండి. ఎందుకంటే ఎంత స్ట్రెస్ ఉన్నా ఆ స్ట్రెస్‌ని తీసేసేటువంటి ఒకే ఒక్క మంత్రం పంచాక్షరి మంత్రం. ఓం నమః శివాయ. ఆ మంత్రాల్లో మనము నోటి నుంచి ఉచ్చరించేది లోపల ఉదరం నుంచి వచ్చేటువంటి శబ్దాల యొక్క కలయిక అనేటువంటిది ఉంటుంది కాబట్టి మనస్సుకు ప్రశాంతతనిస్తుంది. అలాగే రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు శ్యామలాదేవి యొక్క దండకం ఉంటుంది. వీలైతే శ్యామలాదేవి యొక్క ఆలయం ఎక్కడన్నా ఉంటే రాజశ్యామల అమ్మవారి యొక్క ఆలయాన్ని దర్శించండి వారానికి ఒక్కసారి అయినా సరే. అలాగే రైతులు, ఈ చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు, అలాగే సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ఏంటంటే మీ ఇంటి దగ్గరలో ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళండి. చాలా మంది మాకు ఫోన్ చేసి అయ్యా మేము రోజు గుడికి వెళ్తాం, మాకైనా సరే ఎటువంటి ప్రభావం లేదు. గుడికి వెళ్ళి ఏం చేస్తున్నారు? మన వంతు మనం ఏమి డెడికేట్ చేస్తున్నాం? ప్రదక్షిణాలు చేయాలి. రోజు ఆ దేవాలయ యొక్క నియమం బట్టి 21, 11, 14 ప్రదక్షిణాలు చేయాలి. ప్రదక్షిణాలు చేస్తూ ఫోన్ మాట్లాడతారు. ఫోన్ మాట్లాడొద్దు. వీలైతే ప్రత్యేకమైనటువంటి రోజులు అంటే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాం, సోమవారం నాడు శివాలయానికి వెళ్ళాం, అప్పుడు ఏదైనా సరే ప్రత్యేకమైనటువంటి తిథో
ప్రత్యేకమైనటువంటిది ఏదైనా ఉంటే దీపారాధన చేయండి. కొత్త మట్టి ప్రమిద వేయండి, కొంచెం నెయ్యి వేయండి, ఒక ఒత్తి వేయండి, వెలిగించండి. అక్కడ గుళ్ళో ఎక్కడైతే దీపాలు వెలిగించాలో అక్కడ, దేవాలయంలో ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు. ఎక్కడ పడితే అక్కడ దీపాలు పెట్టి, రావి చెట్టు, వేప చెట్టు కింద దీపాలు వెలిగించండి, ప్రదక్షిణాలు చేయండి. నిత్యము కూడా మనం దేవాలయ దర్శనం చేసుకోవడం మంచిది. ఇంటి దగ్గరలో ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయాన్ని దర్శించుకోండి. అలా అని చెప్పి చర్చిలకు వెళ్ళకండి. దగ్గరలో ఉన్న దేవాలయం అంటే హైందవ ధర్మంలో ఉన్న దేవాలయాలు మాత్రమే పరిగణలోకి తీసుకోండి. అలాగే వీలైతే ఇంకా మనం ఏదైనా చేయాలి అని అంటే నిత్యము కూడా 21 ప్రదక్షిణాలు నవగ్రహాలకి సవ్య దిశలో, 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో చేయండి. ఎందుకంటే 9 గ్రహాలకి ఇంటూ 3 ప్రదక్షిణాలు మనం లెక్కలోకి వేసుకుంటే 21 ప్రదక్షిణాలు అంటే నవగ్రహాలలో రాహుకేతులు అపసవ్య దిశలో తిరుగుతారు కాబట్టి వాళ్ళ మంత్రంలో కూడా ఉంటుంది. ధూమ్రవర్ణం, ధూమ్రగంధం, ధూమ్రపుష్పం, ధూమ్రమాల్యాంబరధరం ఛత్ర సమారూఢం మేరు అప్రదక్షిణీ కుర్వాణం అని అంటారు. కాబట్టి అప్రదక్షిణంగా రాహుకేతువులకు ప్రదక్షిణ చేయాలి. అలాగే వీలైనంత వరకు కూడా ఆంజనేయ స్వామి యొక్క సింధూరం అనేటువంటిది, అంటే మంగళవారం నాడు ఉన్న 4 మంగళవారాలు ఏదో ఒక మంగళవారం ఆంజనేయ స్వామికి అభిషేకం, ఆకుపూజ, సింధూర ధారణ చేయించి, ఇవాళ రేపు మార్కెట్లో మనకి పునుగు పిల్లి తైలం అని దొరుకుతుంది. ఈ సింధూరం పొడిగా లేదా ముద్దగా ఉన్నటువంటి దాన్ని పునుగు పిల్లి తైలంలో కలిపి గనక మనం ధారణ చేసి దానిపైన కుంకుమ పెట్టుకోవడం వల్ల విశేషమైనటువంటి ప్రశాంతత, ఆకర్షణ, శక్తి పెరుగుతుంది. వశులైపోతారు జనులు. ఎవరైనా సరే మనం మాట్లాడుతున్నటువంటి వారికి కూడా వశులైపోతారు. ఆ యొక్క వాక్కుని, ఆ యొక్క శక్తిని భగవంతుడు మనకిస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా పాటించడం అనేటువంటిది విశేషమైనటువంటి మంచి లక్షణాలు ఇస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం కానీ, లలితా సహస్రనామ పారాయణం కూడా ఏంటంటే విశేషమైనటువంటి శక్తిని ఇస్తుంది. వివాహం కానటువంటి అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరన్నా ఉంటే గనక వారికి కన్యా వర పాశుపత హోమాలు ప్రతి నెల కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి కల వారి కింద ఉన్న నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు. ఇక వివాహం అవ్వట్లేదు అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు, నాతో మాట్లాడవచ్చు. డైరెక్ట్గా నేనే కాల్స్ మీతో మాట్లాడడం కూడా జరుగుతుంది. అలాగే ఎవరైనా సరే సంతానం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సంతాన పాశుపతం అనేటువంటిది కూడా ఉంటుంది. ఎక్కువ సంవత్సరాలు అయిందనేటువంటి వాళ్ళు వారికి సంతాన పాశుపతం అనేటువంటిది కూడా చేయడం జరుగుతుంది. ఆరోగ్యం బాగాలేనటువంటి వారి కోసం మృత్యుంజయ పాశుపతం లేదా సర్వాంగ పాశుపతం అని ఉంటుంది. ఈ పాశుపత హోమాలు విశేషంగా చేయడం జరుగుతుంది. ఇందులో పాల్గొనాలనుకుంటే కింద ఉన్న నెంబర్కు కాల్ చేయొచ్చు. ఈ నెల మనకు శని త్రయోదశి కూడా ఉంది. శని దోషం ఉన్నటువంటి వాళ్ళు, ఉదాహరణకు సింహరాశి వాళ్ళు కానివ్వండి, ధనుసు రాశి వాళ్ళు కానివ్వండి, మకర కుంభ రాశి వాళ్ళు కానివ్వండి, అలాగే మేషరాశి వాళ్ళు కానివ్వండి, మీనరాశి వాళ్ళు కానివ్వండి, శని ప్రభావం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి 13వ తారీఖు వచ్చేటువంటి శని త్రయోదశి రోజున విశేషంగా తిలాహోమం, తైలాభిషేకం మీరు వచ్చి ఆ హోమంలో అలా మీ దర్శించవచ్చు. నువ్వుల నూనె మీ చేతితో పోయించడం జరుగుతుంది. హోమంలో మాత్రం మీరు అలా కూర్చుంటే మేమే హోమం చేయడం జరుగుతుంది. తర్వాతకి కృష్ణ తిలకం అనేటువంటిది ఉంటుంది, అది మీకు ధారణ చేయడం కూడా జరుగుతుంది. వీలైతే ఈ పూజకు కూడా కేవలం 504 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం కూడా జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి మీరు ఈ పూజలో కూడా పాల్గొనవచ్చు. అలాగే ఈ యొక్క ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం రోజు కూడా మనము విశేషంగా రుద్రాభిషేకం, రుద్రహోమం, ఇది ఎవరి హోమగుండం వారికి, ఎవరి అర్చకులు వారికే ఉంటారు. డీటెయిల్డ్గా మీరు ఆ హోమంలో పాల్గొనవచ్చు, కూర్చోవచ్చు, మీరు హవిస్సులు వేయచ్చు, ప్రసాద నివేదన కూడా స్వామివారికి చేయొచ్చు, అభిషేకం కూడా మీ చేతితో మేమే చేయిస్తాము. జాతకంలో విపరీతమైన దోషములు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క రుద్రాభిషేకం, రుద్రహోమంలో కూడా పాల్గొనవచ్చు. ప్రతి ఆరుద్ర నక్షత్రానికి కూడా జరుగుతుంది. ఎవరి సామాగ్రి వారికి సపరేట్గా మేమే అందిస్తాము, ఎవరి అర్చకుడు వారికి సపరేట్గా ఉంటారు. ఇలా ఈ కార్యక్రమాల్లో మీరు పాల్గొనవచ్చు. అలాగే జాతకం తెలుసుకోవాలనుకునేటువంటి వాళ్ళు కింద ఉన్న నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఇస్తే డీటెయిల్డ్గా జాతకం 60-70 పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది. తర్వాతకి జాతకానికి సంబంధించి రెమెడీస్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. జాతకానికి గాను 2511 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.